ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటా పెసరపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది హెల్తీ కూడా ఫ్రెండ్స్, చాలా టేస్టీ కూడా ఉంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకుని 2-3 టైం బాగా వాష్ చేసుకోమని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2-3 టమాటోస్ కూడా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీడియం సైజ్ ఒక ఆనియన్స్, 2-3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్నీ పప్పులో యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ పప్పు ఏం నానబెట్టుకోలేదండి. ఒకవేళ మీరు పప్పు నానబెట్టుకున్నట్టయితే 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసుకొని చూస్తే పప్పు అనేది కుక్ అయిపోయిందండి. బాగా మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి. బాగా రుబ్బుకున్నారంటే పెసరపప్పు కాబట్టి జిగురు ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పు అనేది కుక్ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు కోసము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక రెడ్ చిల్లీస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పులో తాలింపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ టమాటా పప్పు.